డీటెయిల్స్ చూద్దాం. మహమ్మారి కరోనా వైరస్ పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడండి అని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మరలా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. కరోనా వైరస్ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాల వంటి వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. ఆరోగ్య శాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పనిచేసే ల్యాబ్లు ఉన్నాయని, మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో కరోనా కలకలం గురించి మరింత సమాచారం క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఎస్ అనిల్, కరోనా మహమ్మారి మరొకసారి విజృంభిస్తుంది. రాష్ట్ర సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే దానికి సంబంధించిన సూచనలు, అదేవిధంగా దానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు కూడా ఈ రోజు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే కరోనా నివారణకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో విశాఖలో కొంత కరోనా కేసులు కలకలం రేపుతున్న నేపథ్యంలో గతంలో కరోనాకు సంబంధించి 2 లాక్డౌన్లు అయితే కనబడుతుంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం కొద్దిసేపటి విడుదల చేయడం జరిగింది. అటు ప్రార్థన సమావేశాలు కావచ్చు, సామాజిక సమావేశాలు, పార్టీ ఇతర కార్యక్రమాల వంటి వాయిదా వేసుకోవాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ కోరడం జరిగింది. దాంతో పాటు రైల్వే స్టేషన్స్, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి వాటిల్లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇటు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం ఇలాంటి సూచనలు ఏమైనా ఉన్నా కానీ దగ్గరలో ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సంప్రదించాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అటు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, కోవిడ్ కి సంబంధించిన మార్గదర్శకాలు చేయడం జరిగింది. ఇక ఆరోగ్య శాఖకు సంబంధించి అన్ని పరీక్ష సౌకర్యాలు కూడిన గంటల్లో పనిచేసే ల్యాబ్లతో మాస్కులు, పీపీటీ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు తగిన పరిణామంలో ఉంచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా అన్ని జిల్లా యంత్రాంగాలు, అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టరేట్లకు సంబంధించి కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాంతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాంతో పూర్తి స్థాయిలో ఈ కోవిడ్ కి సంబంధించి ఏ రకంగా అయితే ఎదుర్కొన్నామో అదే స్థాయిలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విధంగా కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి చర్యలు, అదేవిధంగా మార్గదర్శకాలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉందనేది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.